మనకుండే బ్యూటిఫుల్ స్పాట్స్ని బయట ప్రపంచానికి తెలియజేసే విధంగా ఎక్కడికక్కడ మార్కెటింగ్ కూడా చేయాల్సిన అవసరం ఉంది. నేను ఒకటి చెప్పాను, ఏ ప్రోడక్టు లేనిది ఇక్కడ దానికి బ్రహ్మాండమైనటువంటి స్టోరీ క్రియేట్ చేసి ఆ స్టోరీ ద్వారా బ్రహ్మాండంగా మార్కెటింగ్ చేస్తూ ఉంటారు. మనకు అన్నీ ఉండి ఆ మార్కెటింగ్ వీకే కానీ లేకపోతే మనం దాన్ని సరిగా ప్రమోట్ చేసుకోలేకపోయిన వల్ల మనకి ఇబ్బందులు వస్తున్నాయి. అందుకే టూరిజం డిపార్ట్మెంట్ ఈ సంవత్సరం 8 మెగా ఈవెంట్స్ నిర్వహించారు. గండికోట ఇన్వెస్టర్స్ మీట్ పెట్టారు, బారువా మసలా బీచ్ ఫెస్టివల్స్ పెట్టారు, అరకు చలి ఉత్సవం పెట్టారు, ఫ్లెమింగో ఫెస్టివల్ పెట్టారు. నారీ శక్తి విజయోత్సవకు మంచి స్పందన వచ్చింది. మొన్నటి వరకు దసరా అంటే మనకు గుర్తొచ్చేది కలకత్తా, మైసూర్. ఇప్పుడు దసరా అంటే గుర్తు రాబోయేది విజయవాడ ఫెస్టివల్స్ అని తెలియజేస్తున్నాం. ఈ సంవత్సరం బిగినింగ్ ఇక్కడ ఉండే వాతావరణం ఎక్కడా లేదు. ప్రకాశం బ్యారేజ్, కృష్ణా రివర్, రేపు రాబోయే అమరావతి సిటీ, చుట్టుపక్కల బ్యూటిఫుల్ హిల్స్, పంట పొలాలు. ఇక్కడ విజయవాడలో ఉండే ఇన్నోవేషన్స్ ఎక్కడా లేవు. విజయవాడలో పుట్టిన వాళ్ళు ప్రపంచం అంతా వెళ్ళి ప్రపంచంలో బ్రహ్మాండంగా రాణించారు. విజయవాడ మాత్రం వదిలిపెట్టారు. ఇప్పుడు విజయవాడ రివైవల్ స్టార్ట్ అయింది. విజయవాడ డైనమిజం వస్తుంది. ప్రపంచంలోని భారతదేశంలోని విజయవాడ నెంబర్ 1 సిటీగా తయారయ్యే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటుందని కూడా నేను తెలియజేస్తున్నా.